Hi guys, welcome to our channel. Today in this video నేను స్టూడెంట్స్ కి యూస్ఫుల్ అయ్యే ఒక వెబ్సైట్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు జస్ట్ ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేయొచ్చు, బట్ మొత్తం మీ నాలెడ్జ్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఇది మీకు ఈ పాండమిక్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లాగా ఉంటదన్నమాట. ఎవరు పడితే వాళ్ళు ఎర్న్ చేయలేరు. ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎర్న్ చేయగలరు. అండ్ మీకు మీ స్ట్రీమ్ మీద, సబ్జెక్ట్స్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఫర్దర్ ప్రాసెస్ నేను చెప్తాను అండి, ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. అండ్ ఈ వెబ్సైట్ ఏంటి అంటే చెగ్ ఎక్స్పర్ట్ ఇండియా. ఇందులో కొందరు స్టూడెంట్స్ ఉంటారు అండ్ Q&A ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే Q&A అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ఫస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్స్ లో ఉన్న డౌట్స్ లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తారు. సో మీరు ఏం చేయాలి అంటే ఆ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయాలి. ఒక ప్రాబ్లం కి మనం మినిమం $2 వస్తాయి, మన బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతాయి. బట్ మీకు Q&A ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటే మీకు ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో మ్యాక్సిమం 12 క్వశ్చన్స్ అడుగుతారు. అవి మీరు ఆన్సర్ చేసి క్వాలిఫై అయితే మీరు Q&A ఎక్స్పర్ట్స్ అవుతారు. అప్పుడు మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయొచ్చు అండ్ దెన్ మనీ ఎర్న్ చేయొచ్చు. మీరు అనొచ్చు ఈ టెస్ట్లో మన వల్ల కాదు అని, బట్ ఆన్సర్స్ గూగుల్ చేయండి, ఏదోలాగా మీ ఫ్రెండ్స్ని అడిగి ఏదోలా సాల్వ్ చేయండి. వన్స్ మీరు ఈ టెస్ట్ క్వాలిఫై అయితే మీరు Q&A ఎక్స్పర్ట్స్ అవుతారు. అండ్ నెక్స్ట్ మీరు ఏదోలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు బై ఆస్కింగ్ లెక్చరర్స్ అండ్ బాగా చదివే ఫ్రెండ్స్ లాంటి వాళ్ళని కూడా అడిగి మీరు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వింగ్ చేసి మనీ అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాలి అనుకుంటే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలన్నమాట మీరు. సో నేను లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీరు క్లిక్ చేసి సైన్ అప్ అవ్వండి. సో హాయ్ గైస్, మీకు నేను ఇక్కడ మెన్షన్ చేసిన లింక్ని మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందన్నమాట. మీకు చెగ్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ సైన్ అప్ అనేది ఉంది చూడండి. ఇక్కడ మన ఈమెయిల్ ఎంటర్ చేసి మనం ఇక్కడ స్టార్ట్ సైన్ అప్ అనేది క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ మనం సో ఇక్కడ చూడండి, అన్ ఆపర్చునిటీ యూ కాంట్ మిస్ అనేది ఇక్కడ మీరు రీడ్ చేసి ఒకసారి చూడండి. నెక్స్ట్ వై బికమ్ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అని ఉంది చూడండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్ఎల్ ఫ్రీ, పేఅవుట్స్, నాలెడ్జ్, మీటప్స్. ఎస్ఎల్ ఫ్రీ అంటే ఏమీ లేదు, ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ అండ్ వర్క్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. మీ ఖాళీ టైంలో మీరు ఇందులో మీరు టైం అనేది స్పెండ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పేఅవుట్స్ అని చూడండి. పేమెంట్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఆన్సర్డ్ టాప్ ఎక్స్పర్ట్స్ కెన్ ఎర్న్ 1 lakh a month. పేఅవుట్స్ కోసమైనా మీరు ఇక్కడ ఎక్స్పర్ట్ కింద ఉండొచ్చు. నెక్స్ట్ నాలెడ్జ్ వచ్చేసి ఎన్హాన్స్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ విత్ ఇంటర్నేషనల్ అకాడమిక్ ఎక్స్పోజర్. అంటే మీ నాలెడ్జ్ అనేది ఎక్స్పోజ్ చేసుకోవడానికి బాగుంటుంది వరల్డ్ వైడ్. అండ్ చెగ్లోని చాలామంది అవుట్ ఆఫ్ ద కంట్రీ లైక్ వరల్డ్ అంతా మనకి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఎక్స్పర్ట్స్ అందరూ. సో మీ నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అండ్ మీటప్స్ వచ్చేసి టాప్ మీటప్స్ అంటే ఏమి లేదు, జస్ట్ ఎక్స్పర్ట్స్తో మీకు మీటప్స్ అనేది ఇన్వాల్వ్ చేస్తారు. మీరు ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అలాంటివి చేస్తే కనుక మీరు ఎక్స్పర్ట్స్ కంట్లో పడుతుంటారు, వాళ్ళు మీటప్స్ పెడుతూ ఉంటారు. సో ఈ 4 ఆప్షన్స్ మీనింగ్ ఇవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బికమ్ ఏ Q&A ఎక్స్పర్ట్ ఇన్ 4 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ యాజ్ యూజువల్గా మనకి తెలిసిందే, రిజిస్టర్ అవ్వాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి తెలిసింది. సెకండ్ స్టెప్ ఏంటి అంటే స్క్రీనింగ్ టెస్ట్. మనం ఆ టెస్ట్ క్వాలిఫై అవుతేనే మనం Q&A ఎక్స్పర్ట్స్ కింద అవుతాము. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వెరిఫికేషన్. మన అకాడమిక్స్, పాన్ కార్డ్, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇందులో వెరిఫికేషన్స్ అనేవి ఉంటాయి. సో ఫోర్త్ వచ్చేసి మనకి Q&A ఎక్స్పర్ట్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అనేది ఈ స్టెప్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి సరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ 3 స్టెప్స్ అయిపోతే ఫోర్త్ స్టెప్ ఇదే అనమాట ఇంకా మనకి. సో మనం ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేశాక కనుక మనకి కింద ఇక్కడ చూడండి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు కనుక క్వారీస్ ఏమన్నా ఉంటే కనుక మీరు ఇందులో రెఫర్ చేయొచ్చు. ఇవి చూసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు మీ డీటెయిల్స్ అండ్ మీ డౌట్స్ అన్నిని. సో నేను ఇప్పుడు సైన్ అప్ అవుతున్నాను చూడండి ఇక్కడ. సో నేను ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాను. సో స్టార్ట్ సైన్ అప్ నేను క్లిక్ చేసినాను, సబ్మిట్ అవుతుంది, పవర్ రీడైరెక్ట్ అవుతుంటుంది నెక్స్ట్ పేజ్కి. సో నాకు ఇక్కడ చిన్న సైన్ అప్ అనేది చిన్న ప్రాసెస్ ఉంటుంది. సేమ్ ఇక్కడ నేమ్ అనేది, ఈమెయిల్ అడ్రస్, క్యాప్చా ఎంటర్ చేస్తే మనకి సైన్ అప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. నా నేమ్ ఎంటర్ చేశాను, నా ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను.
క్యాప్చా కూడా ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్చా ఎంటర్ చేశాను, సైన్ అప్ క్లిక్ చేశాను. సో నాకు మెయిల్ అనేది వచ్చింది, నరేంద్ర సింగంపల్లి. సో నాకు మెయిల్ అనేది వచ్చింది, కంటైనింగ్ ది ఇన్విటేషన్ అండ్ లింక్ టు క్రియేట్ యువర్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి మనకి లింక్ వచ్చింది. ఆ లింక్ ద్వారా మనం ఈజీగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి మెయిల్ వచ్చింది కాబట్టి ఆ మెయిల్ క్లిక్ చేసి మనం అందులో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలని. నాకు ఇక్కడ ప్లీజ్ క్రియేట్ న్యూ పాస్వర్డ్. నేను ఏం చేశానంటే ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను, క్లిక్ హియర్ చేశాను. ఇక్కడ మీకు న్యూ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి క్రియేట్ అని వస్తుంది. ఆ క్రియేట్ చేశాక మీకు ఈ పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి 8 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత సబ్జెక్ట్ టెస్ట్, తర్వాత గైడ్ లైన్స్ టెస్ట్. సబ్జెక్ట్ టెస్ట్ అంటే ఏంటో తెలుసు కదా, మీకు ఆల్రెడీ ఇంత స్క్రీనింగ్ టెస్ట్ అని పెడతారని చెప్పాను కదా. ఫస్ట్ Q&A ఎక్స్పెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ ఇది మీరు కంప్లీట్ చేయాలి. తర్వాత గైడ్ లైన్స్ టెస్ట్ అంటే మీరు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఎలా చేయాలో మీకు ఒక చిన్న మాడ్యూల్లో చిన్న వీడియో పంపుతారు, అక్కడ మీరు చూడొచ్చు. తర్వాత డిగ్రీ వెరిఫికేషన్ అంటే మీ అకాడమిక్స్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ వెరిఫై చేస్తారు. అండ్ పాన్ వెరిఫికేషన్ అంటే మీరు ఇక ఇందులో మీకు మనీ అనేది వస్తుంటుంది కదా, సో మనకి పాన్ వెరిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. బ్యాంక్ వెరిఫికేషన్ యాజ్ యూజువల్ మనకి మనీ రావాలి అంటే ఇవ్వాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, మన అడ్రస్ ఇవ్వాలి. తర్వాత మొబైల్ వెరిఫికేషన్. ఓకే, కింద మీరు ఇక్కడ నోట్స్ కూడా ఇక్కడ చదవండి మీరు తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిజిస్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి రిజిస్టర్ అవుతున్నాను. సో ఇక్కడ నాకు ఏమడుగుతుంది అంటే చూడండి, రిజిస్ట్రేషన్లో నాకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత ఫోన్ నంబర్ అడుగుతుంది. సో నెక్స్ట్ మెయిల్ ఓకే. నెక్స్ట్ సెలెక్ట్ సబ్జెక్ట్ అంటుంది. మన సబ్జెక్ట్ యాజ్ ఏ నేను మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి నేను మెకానికల్ ఇంజనీరింగ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో హౌ డూ యూ లెర్న్ అబౌట్ దిస్? ఇంటర్నెట్ అని చెప్పండి, సోషల్ మీడియా అని చెప్పండి నా వీడియో ద్వారా చూస్తే కనుక మీరు. నెక్స్ట్ రెఫర్ యువర్ ఫ్రెండ్. నో రెఫరల్ కూడా నాకు ఇంకేమీ లేదు. ఐ యాక్సెప్ట్ రిసీవింగ్ మెయిల్స్ అని నేను చెప్తున్నాను. ఇక్కడ సబ్మిట్ కొట్టండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సో మీరు నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్కి మీరు అయ్యారు. నేను మ్యాక్సిమం ఈ వీడియోలో సబ్జెక్ట్ టెస్ట్లో క్వశ్చన్స్ వరకే చూపిస్తాను మీకు. మ్యాక్సిమం ఇవన్నీ నెక్స్ట్ నేను స్టెప్స్ చూపించను, ఇవన్నీ టైం టేకింగ్. సో అటెంప్ట్ SG టెస్ట్ అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు. చూడండి ఇలా అడుగుతారనమాట. సో నేను క్వశ్చన్స్ అనేవి నేను బ్యాక్కి వెళ్ళిపోతున్నాను, టెస్ట్ అనేది బ్యాక్కి వచ్చేస్తున్నాను నేను. సో అలా ఉంటాయి అనమాట. ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగానే ఉంటాయి, మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మీరు ఈ అన్ని స్టెప్స్ అన్ని ఫర్దర్గా కంప్లీట్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనీ అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు, మీకు పేమెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా పడుతుంటాయి. ఇదేం ఫేక్ యాప్ లాంటిది కాదు, ఇన్వెస్ట్ లాంటి మనీ ఏం కాదు, ఇది రెఫర్ చేసి మనీ తీసుకునేది కాదు. పర్ఫెక్ట్ జెన్యూన్ యాప్. ఇందులో చాలామంది ఎక్స్పర్ట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ ఉంటారు. సో మీరు యాజ్ యూజువల్గా మీరు క్విక్గా మీరు ఫాస్ట్గా మీరు ఇక్కడ ఇవన్నీ సబ్మిట్ చేసేయండి. సో తర్వాత మీరు Q&A ఎక్స్పర్ట్స్ అయిపోతారు. సో గాయస్ ఇక్కడ మీరు చూడండి Q&A ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మీరు జస్ట్ సాల్వ్ చేయాలి అక్కడ ప్రొసీజర్తోని. సో వాళ్ళు మనకి బ్యాంక్కి మనకి మనీ అనేది పంపుతారు. సో ఇక్కడ చూడండి మీరు ఇక్కడ పైన టైం చూడండి 10 మినిట్స్ ఉంది. ఈ 10 మినిట్స్లో మీరు చూస్ చేసుకోవాలి వెదర్ నువ్వు ఆన్సర్ చేస్తున్నావా, సాల్వ్ చేస్తున్నావా లేదా అని మీరు చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు టఫ్ అనిపించిందంటే 10 మినిట్స్ లోపే బ్యాక్కి వెళ్ళిపోవాలి. అండ్ ఆల్సో ఈ క్వశ్చన్ మీరు 2 అవర్స్లోనే సాల్వ్ చేయాలి, లేకపోతే మళ్ళీ క్వశ్చన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్కలా క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్కొక్క యూజర్కి ఫాస్ట్గా లైక్ ఈజీ క్వశ్చన్స్ వస్తుంటాయి, ఒక్కొక్క యూజర్కి టఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. అది మీకు లక్ ఫ్యాక్టర్ బేస్ అయి ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఇలాంటి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ నేను చాలా చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.